మార్చితో ఆర్థిక సంవత్సరం ముగిసిపోతుంది. మార్చి 31తో. అప్పటితో లెక్కలొచ్చేస్తాయి. ఏప్రిల్, మేలలో ఐటీ రిటర్న్స్ ఎయొచ్చు. కానీ ఈ పే స్లిప్స్ అంటే మనకి ప్రతి ఒక్క ఈ సిస్టమేటిక్ సాలరీ పేమెంట్ ఉండేటటువంటి చోట్లన రెగ్యులర్‌గా ట్యాక్స్‌లు కట్ చేసి పీఎఫ్‌లకి వాటికి పంపించిన తర్వాత ఫైనల్ స్లిప్స్ వాళ్ళు ఐటీ కూడా కట్ చేసేసి ఇస్తారు మన జీతం. ఆ టీడీఎస్‌కి సంబంధించినటువంటి పేపర్లు ఇవి వచ్చేటప్పటికి జూలై, ఆగస్ట్ అవుతుంది. సెప్టెంబర్‌కి సాధారణంగా వేస్తూ ఉంటారు. అంటే జూన్, జూలై నాటికి వీటి కోసం వెయిట్ చేయడం అన్నటువంటిది అవి రాగానే ఆడిటర్లకు ఇచ్చి ఐటీ రిటర్న్స్ వేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ దఫా కొంత టైం ఇచ్చింది. సెప్టెంబర్ 15 వరకు ఐటీ రిటర్న్లు దాఖలు చేసుకోవడం. ఇదివరకు ఏంటంటే ముందు టైం అయిపోయాక ఎక్స్టెండ్ చేసుకుంటారు. ఈ దఫా ముందే ఇచ్చుకొచ్చారు. ఆదాయపు పన్ను రిటర్న్లు చేసే వాళ్ళ కోసం ఆదాయపు పన్ను విభాగం కీలక నిర్ణయం తీసుకుని గత ఆర్థిక సంవత్సరానికి గాను ఆడిట్ అవసరం లేని వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు హెచ్యుఎఫ్ సంస్థలు ఆదాయపు పన్ను రిటర్న్లు దాఖలు చేసేందుకు చివరి తేదీని జూలై 31 నుంచి సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సిబిడిటి తెలిపింది. పన్ను చెల్లింపుదారులకు సౌలభ్యం కల్పించడంతో పాటు రిటర్న్ల దాఖలు ప్రక్రియలో మరింత ఖచ్చితత్వం, పారదర్శకత పెంచేందుకు ఈ నిర్ణయం తోడ్పడుతుందని చెప్పుకొచ్చింది. ఈ ఏడాది కొత్త మోడల్ వచ్చింది కదా, అందుకని ఈ నిర్ణయం తీసుకున్నట్టున్నారు. మదింపు సంవత్సరం 25, 26కు గాను పన్ను రిటర్న్ ఫార్మెట్లో ఐటీఆర్, సిబిడిటి అనేక మార్పులు చేసింది. ఇవి పన్ను చెల్లింపు ప్రక్రియను సరళీకరించడం కోసం ఉద్దేశించినవి. వీటిని అమలు చేయడానికి సాంకేతికంగా అనేక మార్పులు చేయాల్సి ఉంది. ఐటీఆర్ వ్యవస్థను కొత్త మార్పులకు అనుగుణంగా అభివృద్ధి చేసి పరీక్షించాల్సి ఉంది. టీడీఎస్ మూలం వద్ద పన్ను వివరాలు జూన్ తర్వాత ఐటీఆర్లోకి వస్తాయి. అందులోని సమస్యలను పరిష్కరించేందుకు అదనపు సమయం అవసరమవుతుంది. సాధారణంగా ఐటీఆర్ ఫారాలను ఆర్థిక సంవత్సరం ముగిసే ముందు జనవరి 6, ఫిబ్రవరి నెలలో సిబిడిటి నోటిఫై చేస్తుంది. కానీ ఏడాది పార్లమెంట్లో ఆదాయపు పన్ను కొత్త బిల్లు ప్రవేశపెట్టడంతో ఐటీఆర్ ఫారాల నోటిఫికేషన్, ఫైలింగ్, యూటిలిటీ ఆలస్యమయ్యాయి. ఏప్రిల్ 29న ఐటీఆర్ 1, ఐటీఆర్ 4 ఫారాలను, ఆ తర్వాత ఇతర ఫారాలను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని రిటర్న్ గడువు పెంచాలని సిబిడిటి నిర్ణయించింది. ఇందుకోసం ఉత్తర్వులు ప్రత్యేకంగా విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. రిటర్న్ దాఖలను మరింత సులభతరం చేసేందుకు సిబిడిటి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. పన్ను చెల్లింపుదారులు తప్పులు లేకుండా రిటర్న్ సమర్పించేందుకు గడువు పెంపు వీలు కల్పిస్తుంది. వ్యవధి పెంపు వల్ల పన్ను చెల్లింపుదారులకు అదనపు సమయం లభిస్తుంది. అయినా కూడా చివరి వరకు వేచి ఉండకుండా సాధ్యమైన తొందరగా రిటర్న్ దాఖలు చేయడం మంచిది. దీనివల్ల తప్పులు ఏమైనా దొరికిన గడువుల తేదీలోపు రివైజ్ రిటర్న్ దాఖలు చేసే వీలుంటుంది. రిఫండ్ రావాల్సి ఉన్న తొందరగా అందుతుంది అన్నటువంటిది హైలైట్ చేస్తున్నారు.